అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెంజల్ తుఫాన్ బలహీనపడింది. పుదుచ్చేరి నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను ఇవాళ రాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తుండగా మరో 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడులో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం. ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఫెంగల్ తుఫాన్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో బీభత్సం సృష్టించింది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో విరుచుకుపడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన జోరు వానలతో తిరుపతి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతిలో మామిడి కాల్వ, పాముల కాల్వ, కార్వేటి కాల్వ, ఈదుల కాల్వ, సున్నపు కాల్వతో సహా 21 కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. తిరుమలలోని 2వ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది స్పందించి వాటిని తొలగించారు. ఘాట్ రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్మడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షానికి తోడు చలి తీవ్రత పెరగడంతో జనాలు నానా పాట్లు పడుతున్నారు. అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపై రాశులుపైగా అది కూడా తడిసి ముద్దైపోయింది. పలు జిల్లాల్లో కంది, మిరప వంటి పంటలు పూత దశలో ఉండటంతో గాలులకు రాలిపోయాయి. అకాల వర్షాల వల్ల పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కోతకు వచ్చిన వరి, రాగి, మొక్కజొన్న పంటకు వానలకు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో చెదురుమరులు జల్లులు పడ్డాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. థ్యాంక్ యూ శోభ. ఈ ఫెంగల్ తుఫాన్ అనేది బలహీన పడుతుంది. అయితే బలహీన పడుతున్న నేపథ్యంలో అయితే చాలా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈదురు గాలులతో పాటు భారీ తుఫాన్ అయితే ఏపీలో ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే కొన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అనేది కూడా చాలా వరకు ఉండొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడే తెలుగు రాష్ట్రాలు ఈ ఫెంగల్ తుఫాన్ వల్ల అయితే అత్తడి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఈ తుఫాన్ ఇంత దారుణంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా అసలు ఎటువంటి పరంగా కూడా అంచనా వేయలేకపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క తుఫాన్ కారణంగా ఈదురు గాలులతో పాటు చాలా వరకు మోస్తరు వర్షాలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తున్నాం, అసలు చలితో పాటు జనాలందరూ అత్తడిగిపోతున్నారు. ఈ యొక్క చలి వల్ల ప్రతి ఒక్కరు కూడా బయటకు రావడానికి అయితే భయపడే పరిస్థితి కనబడుతుంది. తుఫాన్ అయితే తెలుగు రాష్ట్రాల్లో అట్టడిగించేస్తుంది. అయితే ఇటుపక్క ఏదైతే తిరుమల దేవస్థానం అయితే చాలా వరకు ఆ కొండలు విడిచిపడడం కూడా ఇట్లాంటి సన్నివేశాలు అన్ని కూడా చాలా చూస్తున్నాం. అయితే నెల్లూరు ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఈ తుఫాన్ కారణంగా రోడ్లన్నీ జలమయ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఉత్తరాంధ్రకు వచ్చినప్పటికీ విశాఖలో మోస్తరు వర్షాలు పడడం నేపథ్యంలో ఏదైతే అల్లూరు జిల్లా అరుగు లోయలో అయితే భారీ వర్షాలు పడడంతో కూడా గిరిజనులు అందరూ కూడా ఎక్కడైతే కొండల ప్రాంతాల్లో ఉన్నారు, ఈ కొండల ప్రాంతాల నుంచి సురక్షితమైన ప్రాంతానికి అయితే అధికారులు జిల్లా యంత్రాంగం అయితే తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఇటువైపు విజయనగరం జిల్లాలో అయితే రైతులు ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ పంట చేతికి వచ్చిన సమయంలో ఈ యొక్క తుఫాన్ కారణంగా కూడా కేవలం ఈ యొక్క తుఫాన్ కారణంగా మొత్తం అంతా పంటంతా జలమయం అయిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే రైతులైతే వాళ్ళు పండించిన పంటని కాపాడుకోవడానికి అయితే సతమతం అయిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ తుఫాన్ కారణంగా అర్ధరాత్రులు అయితే ఇంకా ఎక్కువ భారీ వర్షాలు అయితే ఇక ఉత్తరాంధ్రలో అయితే పడే పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో కేవలం మోస్తరు వర్షాలు పడడంతో తుప్పర వర్షాలు పడడంతో కూడా ఇక
శ్రీకాకుళం జిల్లాలో అయితే గాలితో పాటు తుఫాన్ అయితే అంతా మరీ ఎఫెక్ట్ ఉండకపోయినా సరే ఈ యొక్క తుఫాన్ అయితే పడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఈ యొక్క తుఫాన్ కారణంగా చాలా వరకు ఈ యొక్క ఈదురు గాలులతో పాటు నిమిషానికి వర్షం పడడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది కూడా ఇంకెన్ని రోజులు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇంకా తెలియజేయ పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో కానీ నలుమూల ప్రాంతాలు ఏవైతే కొండల ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా కూడా జిల్లా యంత్రాంగం ఏదైతే కలెక్టర్ దగ్గర నుంచి కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పరుగులు తీసే పరిస్థితి కనబడుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా కేవలం వర్షం అంతే అనేది 24 గంటలు పడుతున్న నేపథ్యంలో కూడా కొండలు ఎక్కువగా నానిపోయే టైం ఇది. ఇట్లాంటి టైం అంటే ఈ యొక్క వర్షం కారణంగా ఏదైనా సరే ఇరుగు పడితే కొండల ప్రాంతం నుంచి బండరాయిలతో పాటు ఈ యొక్క ఎర్రమన్ను అంతా కూడా దిగిపోయే పరిస్థితి. అట్లాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు విశాఖపట్నంలో జెట్టీలో అయితే మొత్తం అంతా వాతావరణ శాఖ అధికారులు అయితే వేటకు వెళ్తున్న మత్స్యకారులందరికీ కూడా వాళ్ళకి ముందస్తు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ కూడా జెట్టీలు అయితే చాలా ప్రమాద హెచ్చరికలు అయితే తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.